హలో వ్యూవర్స్, నమస్తే. వెల్కమ్ టు స్టడీబీస్ యూట్యూబ్ ఛానల్ బై studiebase.com. మే 2023 నెలకి సంబంధించి ఇప్పటివరకు ఓపెన్లో ఉన్నటువంటి అన్ని లేటెస్ట్ జాబ్ వ్యాకెన్సీస్ని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. వీడియో కానీ మొదటిసారి చూస్తున్నట్లయితే లేదా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా కింద ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి. తద్వారా ఎప్పటికప్పుడు అన్ని లేటెస్ట్ జాబ్ వ్యాకెన్సీస్ మీ ఫోన్కి వెంటనే చేరుతాయి. ఇక ఫస్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ చూద్దాం. ఫస్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకి బాబా ఆటోమిక్ రీసెర్చ్ సెంటర్ బార్క్ నుంచి 4374 వ్యాకెన్సీస్ తోటి స్టైఫెండరీ ట్రైనీ టెక్నికల్ ఆఫీసర్ మరియు ఇతర పోస్టులకు సంబంధించి పడింది. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి వివిధ క్వాలిఫికేషన్స్ పోస్ట్ను బట్టి మారుతుంటాయి. బీఎస్సీ లేదా డిప్లొమా సంబంధిత ఫీల్డ్లో చేసిన వారికి మంచి అవకాశం ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 10th 12th ఐటీఐ చదివిన వారికి కూడా కొన్ని పోస్టులలో ఇక్కడ అవకాశం ఇవ్వడం జరిగింది. కాబట్టి డీటెయిల్గా మీరు నోటిఫికేషన్ని రిఫర్ చేయండి. నోటిఫికేషన్ మన వెబ్సైట్ studiebase.com/jobsలో కూడా మీకు చెక్ చేయవచ్చు. ఇక ఈ పోస్టులకి ఏజ్ క్రైటీరియా 18 to 35 ఇయర్స్గా ఉంది. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ 22 మే 2023 లోపు barkonlineexam.com అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి నోటిఫికేషన్ చెక్ చేసి దరఖాస్తు చేసుకోవచ్చు. నెక్స్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకి తెలంగాణ గురుకులం రిక్రూట్మెంట్ 2023కి సంబంధించి నోటిఫికేషన్ జారీ అయింది. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ టీజీటీ, జూనియర్ లెక్చరర్స్, ఫిజికల్ డైరెక్టర్స్, లైబ్రరియన్స్ మరియు ఇతర పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేశారు. టోటల్గా 9231 వ్యాకెన్సీస్ని ఇందులో నోటిఫై చేయడం జరిగింది. ఈ పోస్టులకు సంబంధించి పోస్ట్ను బట్టి క్వాలిఫికేషన్ మారుతుంది. 12th పాస్, డిగ్రీ విత్ బీఈడీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఇలా ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వాలిఫికేషన్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. 18 to 44 ఇయర్స్ అనేది ఏజ్ క్రైటీరియాగా ఉన్నది. ఇక చివరి తేదీలు ఈ విధంగా ఉన్నాయి. లెక్చరర్, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రరియన్ ఇన్ డిగ్రీ కాలేజెస్ అండ్ జూనియర్ కాలేజెస్కి సంబంధించి 17 మే 2023 చివరి తేదీగా ఉంటే, మ్యూజిక్ టీచర్, ఆర్ట్ టీచర్ మరియు ఇతర పోస్టులకు సంబంధించి 24 మే 2023, టీజీటీకి సంబంధించి 28 మే 2023 చివరి తేదీలుగా ఉన్నాయి. ఇక ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఈ డేట్స్ లోపు treirb.telangana.gov.in అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి నోటిఫికేషన్ చెక్ చేసి క్లియర్గా మీరు అన్ని చదివిన తర్వాత అప్లై చేసుకోవచ్చు. కంప్లీట్ నోటిఫికేషన్ మన వెబ్సైట్లో ఇవ్వడం జరిగింది. studiebase.com/jobsని అని మీరు చెక్ చేయవచ్చు. లేదంటే గూగుల్లో కూడా టీఎస్ గురుకులం రిక్రూట్మెంట్ స్టడీబీస్ అని టైప్ చేసినా మీరు లింక్ పొందవచ్చు. తర్వాత రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బీఎస్ఎఫ్ నుంచి హెడ్ కానిస్టేబుల్, ఆర్ఓ మరియు ఆర్ఎం పోస్టులకు సంబంధించి 247 వ్యాకెన్సీస్ తోటి నోటిఫికేషన్ అనేది జారీ చేయడం జరిగింది. ఇంటర్మీడియట్ 60% మార్క్స్ తోటి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ చదివిన వారికి లేదంటే 10+ ఐటీఐ పాస్ అయిన వారికి అవకాశం ఇవ్వడం జరిగింది. 18 to 25 ఇయర్స్ ఏజ్ క్రైటీరియాగా ఉంది. rectt.bsf.gov.in అఫీషియల్ వెబ్సైట్కి 12 మే 2023 లోపు వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకి విశ్వభారతి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకి రిలీజ్ అయింది. టోటల్ 709 ఎల్డీసీ, లోవర్ డివిజన్ క్లర్క్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, ఎంటీఎస్ మరియు ఇతర పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అనేది జారీ చేయడం జరిగింది. ఏజ్ లిమిట్ అనేది అప్ టు 57 ఇయర్స్ వరకు ఇవ్వడం జరిగింది. విశ్వభారతి.ac.in అఫీషియల్ వెబ్సైట్కి మే 16 లోపు విజిట్ చేసి అప్లై చేసుకోవచ్చు. తర్వాత రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ చూద్దాం. ఇండియన్ ఆర్మీ నుంచి టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్స్ పోస్టులకు సంబంధించి 40 వ్యాకెన్సీస్ తోటి మనకి నోటిఫికేషన్ అనేది జారీ చేయడం జరిగింది. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ క్వాలిఫికేషన్గా ఉంది, అంటే బీఈ బీటెక్ అడుగుతున్నారు. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ జాయిన్ indianarmy.nic.in అఫీషియల్ వెబ్సైట్కి 17 మే 2023 లోపు విజిట్ చేసి అప్లై చేసుకోవచ్చు. కంప్లీట్ డీటెయిల్స్ మన వెబ్సైట్లో కూడా ఇవ్వడం జరిగింది, చెక్ చేయండి. తర్వాత రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకి సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీ సిఏయు నుంచి పడింది. ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ మరియు ఇతర పోస్టులకు సంబంధించి మొత్తం 190 వ్యాకెన్సీస్ తోటి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. మాస్టర్స్ డిగ్రీ లేదా పిహెచ్డి క్వాలిఫికేషన్స్గా ఉన్నాయి. డీటెయిల్ క్వాలిఫికేషన్స్ మీరు నోటిఫికేషన్లో చెక్ చేయండి. ఏజ్ లిమిట్ అనేది అప్ టు 35 ఇయర్స్ వరకు ఇవ్వడం జరిగింది. CAU.Impal.online అఫీషియల్ వెబ్సైట్కి 31 మే 2023 లోపు విజిట్ చేసి అప్లై చేసుకోవచ్చు. తర్వాత రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ నుంచి పడింది. యూపీఎస్సీలో మొత్తం 322 అసిస్టెంట్ కమాండెంట్ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ అనేది జారీ చేయడం జరిగింది. బ్యాచిలర్స్ డిగ్రీ క్వాలిఫికేషన్ అడుగుతున్నారు. 20 నుంచి 25 ఏళ్ళ మధ్యలో ఉన్న వారికి అవకాశం ఇస్తున్నారు. 16th మే 2023 లోపు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ యూపీఎస్సీ online.nic.in అఫీషియల్ వెబ్సైట్కి విజిట్ చేసి అప్లై చేసుకోవచ్చు.
ఇక నెక్స్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి గ్రేడ్ బి ఆఫీసర్ పోస్టులకు సంబంధించి మొత్తం 291 వ్యాకెన్సీస్ని నోటిఫై చేయడం జరిగింది. గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ వీటికి సంబంధించి క్వాలిఫికేషన్స్గా ఉన్నాయి. ఏజ్ క్రైటీరియా 21 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉంది. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ opportunities.rbi.org.in ఆఫీషియల్ వెబ్సైట్కి 9 జూన్ 2023 లోపు విజిట్ చేసి అప్లై చేసుకోవచ్చు. కంప్లీట్ నోటిఫికేషన్ మరియు లింక్స్ మన వెబ్సైట్లో కూడా ఇవ్వడం జరిగింది. స్టడీబీస్ జాబ్స్లోకి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు. తర్వాత రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ హైదరాబాద్ మెట్రో రైల్ HMRL నుంచి పడింది. టోటల్ 47 ఆపరేషన్స్, మెయింటెనెన్స్ మరియు ఇతర పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అనేది జారీ చేయడం జరిగింది. అభ్యర్థులు డిప్లొమా క్వాలిఫై ఉండాలి లేదా గ్రాడ్యుయేట్ ఇంజనీర్ లేదా ITI డిప్లొమా ఇంజనీర్ తదితర క్వాలిఫికేషన్స్ కలిగిన వారికి అవకాశం ఇవ్వడం జరిగింది. పోస్ట్ను బట్టి క్వాలిఫికేషన్స్ మారుతుంటాయి కాబట్టి డీటెయిల్గా నోటిఫికేషన్లో చెక్ చేయండి. అయితే ఈ పోస్ట్కి సంబంధించి చివరి తేదీని అయితే డిస్క్లోజ్ అయితే చేయలేదు. అయితే ఆన్లైన్ అప్లికేషన్స్ మాత్రం స్వీకరిస్తున్నారు. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ keolis hyderabad.com ఆఫీషియల్ వెబ్సైట్కి విజిట్ చేసి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఆర్మీ సౌత్ ASC సెంటర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ 2023 జారీ అయింది. మొత్తం 236 వివిధ గ్రూప్ సి పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ అనేది జారీ చేయడం జరిగింది. మెట్రికులేషన్ 12th పాస్ లేదా డిప్లొమా తదితర క్వాలిఫికేషన్స్ ఇందులో ఉన్నాయి. 18 to 27 ఇయర్స్ ఏజ్ క్రైటీరియాగా ఉంది. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ indianarmy.nic.in ఆఫీషియల్ వెబ్సైట్కి 12 మే 2023 లోపు విజిట్ చేసి అప్లై చేసుకోవచ్చు. తర్వాత రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ కిడ్నీ డిసీజ్ అండ్ రీసెర్చ్ సెంటర్ IKDRC నుంచి 1156 స్టాఫ్ నర్స్, జూనియర్ క్లర్క్, హెడ్ క్లర్క్ మరియు ఇతర పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ జారీ అయింది. బ్యాచిలర్ డిగ్రీ లేదా 12th లేదా మాస్టర్ డిగ్రీ, డిప్లొమా తదితర క్వాలిఫికేషన్స్ ఇందులో ఉన్నాయి. డీటెయిల్ క్వాలిఫికేషన్స్ కోసం పోస్ట్ను బట్టి ఏ క్వాలిఫికేషన్స్ అడుగుతున్నారనేది తెలుసుకోవడం కోసం డీటెయిల్గా నోటిఫికేషన్ చెక్ చేయండి. ఏజ్ అనేది వివిధ పోస్టులను బట్టి అప్ టు 40 ఇయర్స్ వరకు అవకాశం ఇవ్వడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ IKDRC-its.org ఆఫీషియల్ వెబ్సైట్కి 16 మే 2023 లోపు విజిట్ చేసి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకి శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ స్విమ్స్ నుంచి 145 ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ మరియు ఇతర పోస్టుల భర్తీకి సంబంధించి పడింది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ MD, MS, DNB, MD, HA తదితర క్వాలిఫికేషన్స్ ఇక్కడ అడుగుతున్నారు. ఏజ్ అనేది అప్ టు 55 ఇయర్స్ వరకు కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ swimstpt.ap.nic.in ఆఫీషియల్ వెబ్సైట్కి 8 మే 2023 లోపు విజిట్ చేసి అప్లై చేసుకోవచ్చు. తర్వాత రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ చూద్దాం. ద ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ట్రావెన్కోర్ లిమిటెడ్ ఫ్యాక్ట్ నుంచి మనకి 74 సీనియర్ మేనేజర్, ఆఫీసర్, మేనేజ్మెంట్ ట్రైనింగ్ మరియు ఇతర పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్స్ జారీ అయ్యాయి. 10th క్లాస్, డిప్లొమా, ITI, BSc తదితర స్పెషలైజేషన్స్లో చేసిన వారికి మంచి అవకాశం. 18 to 45 ఇయర్స్ అనేది ఏజ్ క్రైటీరియాగా ఉంది. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ factco.in ఆఫీషియల్ వెబ్సైట్కి 16 మే 2023 లోపు విజిట్ చేసి అప్లై చేసుకోవచ్చు. తర్వాత రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకి హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీ ఆవడి నుంచి చెన్నై నుంచి పడింది. టోటల్ 241 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ అనేది జారీ చేయడం జరిగింది. డిగ్రీ సంబంధిత ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్లో లేదా డిప్లొమా లేదా డిగ్రీ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్లో చేసిన వారికి మంచి అవకాశం ఇవ్వడం జరిగింది. ఏజ్ లిమిట్ అనేది అప్రెంటిస్షిప్ రూల్స్ ప్రకారం ఉంటుందని మెన్షన్ చేశారు. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ portal.mhrdnats.gov.in ఆఫీషియల్ వెబ్సైట్కి 12 మే 2023 లోపు విజిట్ చేసి అప్లై చేసుకోవచ్చు. డీటెయిల్ నోటిఫికేషన్ కోసం studiebis.com/jobsని చెక్ చేయండి. తర్వాత రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకి నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ NCERT నుంచి 347 నాన్ అకాడమిక్ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ అనేది జారీ చేయడం జరిగింది. డిగ్రీ లేదా PG రిలవెంట్ డిసిప్లిన్లో క్వాలిఫికేషన్గా అడుగుతున్నారు. ఏజ్ అనేది అప్ టు 50 ఇయర్స్ వరకు కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. ncert.samarth.edu.in ఆఫీషియల్ వెబ్సైట్కి 19 మే 2023 లోపు విజిట్ చేసి అప్లై చేసుకోవచ్చు. తర్వాత రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకి ఎయిమ్స్ ఢిల్లీ నుంచి పడింది. ఎయిమ్స్ ఢిల్లీలో 281 నాన్ టీచింగ్ పోస్టులకు సంబంధించి ఈ నోటిఫికేషన్ అనేది జారీ చేయడం జరిగింది. క్యాండిడేట్స్ 10వ తరగతి లేదా 12th లేదా డిప్లొమా, డిగ్రీ, PG, PhD సంబంధిత డిసిప్లిన్లో చేసిన వారికి మంచి అవకాశం ఇక్కడ ఇవ్వడం జరిగింది. 30 నుంచి 45 సంవత్సరాలు ఇక్కడ ఏజ్ క్రైటీరియాగా ఉంది. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ recruit grpabc2023.aimsexams.ac.in ఆఫీషియల్ వెబ్సైట్కి 13/5/2023 లోపు విజిట్ చేసి అప్లై చేసుకోవచ్చు. తర్వాత రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాసిటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ IIT ఢిల్లీ నుంచి పడింది. టోటల్
66 నాన్ అకాడమిక్ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ అనేది జారీ చేశారు. డిగ్రీ ఇన్ సైన్స్, మాస్టర్స్ డిగ్రీ ఇన్ సైన్స్ చేసిన వారికి మంచి అవకాశం ఇవ్వడం జరిగింది. home.iitd.ac.in ఆఫీషియల్ వెబ్సైట్కి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ 12 మే 2023 లోపు విజిట్ చేసి అప్లై చేసుకోవచ్చు. తర్వాత రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ శ్రీహరికోట STST నుంచి మనకి 94 టెక్నీషియన్ అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్ మరియు ఇతర పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ జారీ అయింది. ఫస్ట్ క్లాస్ డిప్లొమా, SSLC లేదా SSC పాస్ ప్లస్ ITI, NTC, NAC చేసిన వారికి అవకాశంగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. 35 సంవత్సరాల వరకు ఏజ్ క్రైటీరియాగా ఉంది. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ shar.gov.in ఆఫీషియల్ వెబ్సైట్కి 16 మే 2023 లోపు విజిట్ చేసి అప్లై చేసుకోవచ్చు. తర్వాత రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకి సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ CRPF నుంచి SI, ASI, గ్రూప్ B, గ్రూప్ C మరియు సిగ్నల్ స్టాఫ్ పోస్టులకు సంబంధించి మొత్తం 212 పోస్టులను నోటిఫై చేశారు. బీటెక్ ఇన్ ECE లేదా CS మరియు డిప్లొమా తదితర కోర్సులు చదివిన వారికి అవకాశం ఇవ్వడం జరిగింది. డీటెయిల్ క్వాలిఫికేషన్ కోసం నోటిఫికేషన్ చెక్ చేయండి. 18 to 30 ఇయర్స్ అనేది ఏజ్ క్రైటీరియాగా ఉంది. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ cdn.digiarm.com ఆఫీషియల్ వెబ్సైట్కి 21 మే 2023 లోపు విజిట్ చేసి అప్లై చేసుకోవచ్చు. తర్వాత నోటిఫికేషన్ మనకి ఇండియన్ నేవీ నుంచి మరొక నోటిఫికేషన్ మనకి జారీ అయింది. షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి 242 వేకెన్సీస్ తోటి ఈ నోటిఫికేషన్ అనేది జారీ చేయడం జరిగింది. BSc లేదా BCom లేదా BSc, BE లేదా బీటెక్ సంబంధిత క్వాలిఫికేషన్స్లో చేసిన వారికి మంచి అవకాశం ఇవ్వడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ joinindiannavy.gov.in ఆఫీషియల్ వెబ్సైట్కి 14 మే 2023 లోపు విజిట్ చేసి అప్లై చేసుకోవచ్చు. అయితే ఏజ్ అనేది పోస్ట్ను బట్టి మారుతుంది. డీటెయిల్గా నోటిఫికేషన్లో చెక్ చేయండి. తర్వాత రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ NPCIL నుంచి 96 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి సంబంధించి పడింది. 12th ITI సంబంధిత ట్రేడ్లో చేసిన వారికి మంచి అవకాశం ఇస్తున్నారు. 8th, 12th పాస్ అయిన వారికి కూడా కొన్ని పోస్టులు ఉన్నాయి. ఇక 24 ఇయర్స్ అనేది మ్యాక్సిమం ఏజ్ క్రైటీరియాగా ఉంది. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ apprenticeship.gov.in ఆఫీషియల్ వెబ్సైట్కి 25 మే 2023 లోపు విజిట్ చేసి అప్లై చేసుకోవచ్చు. తర్వాత రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి 217 వేకెన్సీస్ని నోటిఫై చేయడం జరిగింది. బ్యాచిలర్స్ డిగ్రీ క్వాలిఫికేషన్గా అడుగుతున్నారు. 42 ఇయర్స్ వరకు కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ibpsonline.ippс.in ఆఫీషియల్ వెబ్సైట్కి 19 మే 2023 లోపు విజిట్ చేసి అప్లై చేసుకోవచ్చు. డీటెయిల్ నోటిఫికేషన్ కోసం studiebis.com/jobsని విజిట్ చేయండి. తర్వాత రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకి DIC రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ పడింది. 90 జూనియర్ రీసెర్చర్, అసిస్టెంట్ మేనేజర్ మరియు ఇతర పోస్టులకు సంబంధించి ఈ నోటిఫికేషన్ అనేది జారీ చేయడం జరిగింది. 12th క్లాస్ లేదా డిప్లొమా లేదా డిగ్రీ, MCA, MSc, ME, MTech తదితర క్వాలిఫికేషన్స్ ఇందులో ఇవ్వడం జరిగింది. 40 ఇయర్స్ వరకు మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అనేది పోస్ట్ను బట్టి ఇవ్వడం జరిగింది. కాబట్టి డీటెయిల్గా నోటిఫికేషన్లో చెక్ చేయండి. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ORA.digitalIndiacorporation.in ఆఫీషియల్ వెబ్సైట్కి 31 మే 2023 లోపు విజిట్ చేసి అప్లై చేసుకోవచ్చు. తర్వాత రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకి విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ VSSC నుంచి మనకి 49 టెక్నీషియన్, డ్రాఫ్ట్స్మెన్ మరియు రేడియోగ్రాఫర్ పోస్టులకు సంబంధించి ఈ నోటిఫికేషన్ అనేది జారీ చేయడం జరిగింది. ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ రేడియోగ్రఫీ, SSLC లేదా SSC, 10th పాస్ లేదా ITI, NTC, NAC ఇన్ డ్రాఫ్ట్స్మెన్, మెకానికల్ ట్రేడ్ ఈ విధంగా డిఫరెంట్ క్వాలిఫికేషన్స్ పోస్ట్ని బట్టి ఇవ్వడం జరిగింది. డీటెయిల్ క్వాలిఫికేషన్స్ కోసం నోటిఫికేషన్ ఒకసారి చెక్ చేయండి. ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ vssc.gov.in ఆఫీషియల్ వెబ్సైట్కి 18 మే 2023 లోపు విజిట్ చేసి అప్లై చేసుకోవచ్చు. డీటెయిల్ నోటిఫికేషన్స్ కోసం studiebis.com/jobsని చెక్ చేయండి. నెక్స్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకి ఇండియన్ నేవీ నుంచి 372 చార్జ్మెంట్ 2 పోస్టుల భర్తీకి సంబంధించి విడుదలైంది. క్వాలిఫికేషన్ BSc డిగ్రీ లేదా డిప్లొమా అడుగుతున్నారు. ఈ పోస్టులకు సంబంధించి 18 to 25 ఇయర్స్ ఏజ్ క్రైటీరియాగా ఉంది. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ 15 మే 2023 నుంచి 29 మే 2023 లోపు joinindiannavy.gov.in లోకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. డీటెయిల్ నోటిఫికేషన్ మరియు లింక్స్ మన వెబ్సైట్లో ఇవ్వడం జరిగింది, చెక్ చేయండి. ఇప్పటి వరకు చెప్పిన అన్ని జాబ్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మనకి మన studiebis.com/jobsలో మీరు పొందవచ్చు. గూగుల్లో స్టడీబిస్ స్పేస్ జాబ్స్ అని టైప్ చేసి కూడా ఈ లింక్ని మీరు పొందవచ్చు. సో ఇవి ఫ్రెండ్స్ మే 2023 నెలకి సంబంధించి ఇప్పటివరకు ఓపెన్లో ఉన్నటువంటి అన్ని లేటెస్ట్ జాబ్ వ్యాకెన్సీస్. ఎప్పటికప్పుడు కొత్త జాబ్ వ్యాకెన్సీస్ అన్నిటి కూడా పొందడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఇక ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ డైలీ అలర్ట్స్ పొందడానికి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్స్లో కూడా ఫాలో అవ్వచ్చు. అన్ని లింక్స్ డిస్క్రిప్షన్ మరియు కామెంట్ బాక్స్లో ఇచ్చాను, చూడండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంతవరకు. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ నమస్తే, టేక్ కేర్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.